వీరభద్రకాళి మాత నమో నమో. చాలా మంది అనుకునొచ్చు, ఏమి స్వామి వీరభద్ర ఛానల్ ఉరుకుందిన స్వామిది అని చెప్పి ఈ చెప్తున్నాడు. సినిమాల గురించి చెప్తాడు, తర్వాత కర్మ సిద్ధాంతము, రాజకీయాల గురించి అవసరమా ఇవన్నీ చెప్పేది గుళ్ళో అంటే, ఇది నా తండ్రి గుడి వీరభద్ర స్వామి, ఆ పరమశివుని సాక్షాత్తు. ఆయన ఎన్నుకున్న ఈ శరీరంతో నడిపిస్తున్నాడు. ఎందుకంటే ఆయనకు అర్పితం ఈ శరీరం. సర్వం శివమయం, సర్వం వీరభద్రమయం. ఇది పూర్వజన సుకృతం వల్ల ఆ భగవంతుడే నన్ను నడిపిస్తున్నాడు. ఎందుకంటే నేను కూడా ఇవన్నీ ఊహించిన మలుపులు. నేను పూజారి అవుతానని కానీ, నేను ఏదో వృకుంజన స్వామికి కొడుకు అవుతానని కూడా అనుకోలే. ఎందుకంటే నేను వృకుంజన స్వామి వారిని తాతగానే కొలిచినాను. వృకుంజన తాత ఈ విధంగా నా జీవితం మొదలైంది. చిన్నప్పటి నుంచి వృకుంజన స్వామి భక్తుడుగా. ఏ దేవుళ్ళు ఉన్నా వృకుంజన స్వామి గొప్ప, అన్నీ ఆయనలో ఉండవు, ఆయనే మమ్మల్ని కాపాడుతాడని చిన్నప్పటి నుంచి నా మైండ్ సెట్ అట్లా. ఏ దేవాలయాలకు వెళ్తుంటుంది అంతా వృకుంజన స్వామి చూసుకుంటాడు. వృకుంజనే అన్నీ ఆయనలోనే ఉంటాయి. నేను వేరే దగ్గర ఎందుకు పోవాలా, వేరే దగ్గర ఎందుకు అడగాల, అన్నీ ఆయన ఇస్తున్నప్పుడు పక్క చూపులు ఎందుకు చూడాలనే మైండ్ సెట్తో ఈ ఈ శరీరం తయారైందన్న. ఎందుకంటే గురువుని నమ్ముకుంటాం, ఒకే గురువే జీవితాంతం అక్కడే ఉండాలా. అది కష్టమైన, సుఖమైన, బాధైన, అవమానమైన అన్నీ ఆయన ఇచ్చి పరిచయం చేస్తాడు. అప్పుడే మనం జయం పొందుతాం. అటువంటి పరీక్షలన్నీ ఎదుర్కొని ఆ వీరభద్ర వృకుంజన స్వామి, ఆ సాక్షాత్తు ఆ పరమశివుడే వీరభద్ర వృకుంజన స్వామి వారు. వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం చెప్పినాడు. తర్వాత వృకుంజన స్వామి ఇప్పుడు మనకు వెలిగిస్తున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ వీరభోగ వసంతరాలు వచ్చి దుష్ట శిక్షణ, శిష్య రక్షణ చేస్తూ ఈ కలియుగంలో వీరభద్ర యుగం స్టార్ట్ చేసి వెళ్తున్నాడు. మీకు అన్నీ అర్థమవుతాయి ముందుకి. జై వీరభద్రకాళి మాత నమో నమః. హరి ఓం. ఇప్పుడు నేను ఒక వీడియో పెట్టినాను షేర్ చేసి, అది మే 4, 2024. ఇంకా ఎలక్షన్ డేట్ కూడా 13 ఉంటే ముందే చెప్పించినాడు. ఇంకా ఎలక్షన్ రిజల్ట్ కూడా కాలేదు. అప్పుడే చెప్పినాడు పోలవరం మళ్ళీ తిరిగి ప్రారంభం అవుతుంది, చంద్రబాబు అధికారంలో వస్తాడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అవుతాడని. ఇదే నిదర్శనం ఆ వీరభద్రుని వాక్కు. జై వీరభద్రకాళి మాత నమో నమః. హరి ఓం.